అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధం మళ్ళీ రాబోతోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉన్నాడు. అమెరికా పర్యటనలో ఉండి అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలతో సమావేశం సందర్భంగా పిచ్చి పట్టినట్టు మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు. భారత్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అతను పాకిస్తాన్ నుంచి మాట్లాడాల, అమెరికా గడ్డ మీద నిలబడి మాట్లాడాడంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఏమంటాడు ఆసిమ్ మునీర్? మాది అణ్వస్త్రాలు కలిగిన దేశం, అణు సామర్థ్యం కలిగిన దేశం. మేము పోతాం అనుకున్న రోజు అణుదాడి చేసి పడేస్తాం, మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం అంటున్నాడు. సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తాడంట ఆసిమ్ మునీర్. నిజంగా ఒక దేశ సైన్యాధ్యక్షుడు ఇంకొక దేశం పోయి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడా? అసలు చరిత్రలో ఎవ్వడు చేయాల ఇంత దారుణమైన వ్యాఖ్యలు. అణుదాడి చేసి సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తా అంటే అసలు ఇంత విషయాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు కాబట్టే నింపుకున్నాడని చెప్పి అర్థమవుతోంది. ఇంకేమంటాడు? ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం ఒక డెసిషన్ తీసుకుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సింధు నదీ జలాల అమలును మనం నిలిపేశాం. అక్కడ మనం ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక్క చుక్క నీరు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ దేశానికి పంపించకూడదని చెప్పి మనం డెసిషన్ తీసుకున్నాం. ఆ గడ్డ మీద నుంచి ఏమంటాడంటే, సింధు నదీ జలాలు ఆపడం కోసం డ్యాములు కడుతుంది కదా భారతదేశం, కట్టనివ్వండి. కట్టిన తర్వాత మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, 10 మిసైళ్లు పంపించైనా సరే ఆ డ్యాముల్ని కూల్చిపడేస్తాం, ధ్వంసం చేసేస్తాం అని ఆసిమ్ మునీర్ మాట్లాడుతున్న పరిస్థితి. అంటే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్తో తోక ముడిచి భయపడిపోయి కాళ్ల బేరానికి వచ్చినటువంటి పాకిస్తాన్, ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఇప్పుడు అమెరికా పోయి ఇంత ధైర్యం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? అమెరికా పోయి మన దేశం మీద ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు? ఏం చూసుకొని? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు వెనకాల ఉన్నాడు కాబట్టి ఆ దేశాన్ని చూసుకొని ఆ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మన మీద ఒక పిచ్చి ద్వేషంతో, అక్కసుతో, విద్వేషంతో రగిలిపోతున్నాడు కదా. 50% సుంకాలు వేశాడు కదా. భారతదేశం నేను చెప్పినట్టు వింటలేదు, భారతదేశం నా చెప్పు చేతుల్లో లేదు, భారతదేశాన్ని నేను నిలువరించాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. కాబట్టే భారతదేశం నా మాట వింటలేదు కాబట్టే మళ్ళీ ఉద్రిక్తతలు రెచ్చగొడదాం, మళ్ళీ పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధం రావాలి, మళ్ళీ 2 దేశాలు నష్టపోవాలి, అవసరమైతే పాకిస్తాన్కి నేను సాయం చేస్తా. ఆసిమ్ మునీర్, నువ్వు రెచ్చిపో, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చేసుకో, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపో. ఒకవేళ యుద్ధం అనేది వస్తే నేనున్నా కదా, నేను కావాలంటే ఆయుధాలు సరఫరా చేస్తా నీకు, నీ వెనకాల అమెరికా ఉందని మర్చిపోకు ఆసిమ్ మునీర్, కాని చెయ్యి అని చెప్పబట్టేనా ఈరోజు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ అమెరికా గడ్డ మీద నుంచి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే డొనాల్డ్ ట్రంప్ అండ చూసుకునేనా? నిజంగా చాలా దారుణం. ఆయన వ్యాఖ్యలకి భారతదేశం కూడా చాలా సీరియస్గానే ఖండించింది. రండి చూసుకుందాం అన్నట్టుగానే మాట్లాడింది. మేము తలుచుకుంటే మొన్న ఏం చేశామో అర్థమైంది. యుద్ధ విమానాలు మొత్తం కొల్లబ్ చేశాం, మొత్తం మీ ఎయిర్ బేస్లన్నీ కూడా తునాతునకలు చేశాం, మర్చిపోయారా? మళ్ళీ ఇదే విధంగా రెచ్చగొడితే మీ కరాచీ నేవీ బేస్ను మొత్తం కూడా అరేబియా సముద్రంలో కలిపేస్తాం అని కూడా మనం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాం. సో డెఫినెట్గా ఈ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అమెరికా నుంచి మనల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం, బెదిరించడం అనేది ఏ విధంగా చూస్తున్నారు? ట్రంప్ వెనకాల ఉన్నాడు అన్న ధైర్యంతో మాట్లాడుతున్నారా? ప్లీజ్ కామెంట్.